హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే సన్నగా తరిగి పచ్చడి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం. మ్యాంగోస్ అయితే మామిడి కాయలు అయితే పండిపోయాయి. ఎంత చక్కగా పండాయో తెలుసా? చూస్తే ఎంత గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. కానీ లోపల మాత్రం చాలా పండుగా ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. తింటే కూడా పీచ్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఇంకో 2 డేస్ అలా మక్కబెడితే ఇంకా ఎంత చక్కగా ఉంటాయో. చాలా రసం వస్తుంది. చాలా చక్కగా ఉంటాయి. కొంచెం పులుపుదనం అనేది తెలుస్తుంది. కానీ సూపర్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా. మామిడి పండ్ల సీజన్ చాలా ఇష్టం అందరికీ మామిడి పళ్ళు అయితే. అందుకని ఇప్పుడైతే సీజన్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి అందరూ తినండి. మళ్ళీ సంవత్సరానికి సరిపడా అనేలా తినాలన్నమాట. ఒక్కసారి 2, 3 కేజీస్ 4 కేజీస్ అలా తెచ్చుకొని ముంగడ పెట్టుకొని తినాలన్నమాట. మేమైతే ప్రతిసారి సీజన్ అయిపోయే ముందు అలాగే తెచ్చుకొని ఇంకా మంచిగా బకెట్లో వేసేసి కడిగి ఇంకా అందరం తింటామన్నమాట. అందులో నుంచి తీసుకుంటా ఇష్టం వచ్చిన పండు ఏరుకొని తింటూ ఉంటాము. ఇంకా మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని తినకపోతే మాత్రం అబ్బా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని ఒక్కసారి మొహం కొట్టేటట్టు తినేసేస్తామన్నమాట సీజన్ అయిపోయే ముంగటైతే. ఇంకా ఇప్పుడైతే మేము చట్నీ కోసం తెచ్చుకున్న కాయలు అయితే పండైపోయాయి. మా వాడు తీసుకున్న పండు ఏదైనా బాగానే ఉంటుంది, కానీ ఈసారి మాత్రం మంచిది రాలేదు వాడికి. నాకు మంచిది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను తింటున్నాను అక్కడ. నాదైతే చాలా రెడ్గా ఉంది. నేనైతే చక్కగా తింటున్నాను. తీయగా పుల్లగా ఉన్నది. బట్ మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా. ఎంత బాగుంది, ఒకసారి తిని చూడరా అని చెప్తే అప్పుడు నాకు ఈ మమ్మీ అని అంటుండు. నేనైతే ఇవ్వలేదు. వాడికి వచ్చినవన్నీ నేను వాడికి ఏదైనా సరే వాడు మంచి సెలెక్ట్ చేసుకుంటాడు. పండు అవ్వనివ్వండి, ఏదైనా తినేది ఏదైనా తెస్తే కూడా మంచిది తీస్తాడు. వాడు చెయ్యికి వచ్చేస్తుంది అనమాట. గోవాస్ అయినా ఏదైనా సరే. ఇంకా నేనైతే ఇప్పుడు ఇవ్వలేదు వాడికి. వాడు కూడా ఇవ్వడు. అందుకని నేను కూడా ఇవ్వలేదు. నీది నువ్వు తిను, నాది నేను తింటా అని చెప్పేసి తింటూ ఉన్నామన్నమాట. మా ఆయన అయితే మధ్యాహ్నం వచ్చి పడుకున్నాడు అనమాట. రెస్ట్ పాపం. మార్నింగ్ వెళ్తాడు కదా, ఆఫ్టర్నూన్ వచ్చి ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే మా పాప, నేను, మా బాబు అవన్నీ వడగొట్టేసాం. ఒక్కదాని తర్వాత ఒకటి తినేసామన్నమాట. మా ఆయనకైతే లేకుండా చేసేసాం పాపం. ఇంకా తింటూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా సీజన్ అయిపోయేలోపు తినండి. నిజంగా చెప్పాలంటే సీతాఫల పండు అవనివ్వండి, ఇంకా నేరేడు పళ్ళు, ఇంకా రేణి పళ్ళు, ఇంకా గోవాస్ ఏదైనా సరే ఏ సీజన్లో పండే పండు ఆ సీజన్లో తినేసేయాలి. ఈ సమ్మర్లో వచ్చేసి మామిడి పళ్ళు, తాటి ముంజలు, ప్లస్ ఈత పళ్ళు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయన్నమాట ఊర్లలో. మేము మొన్న వెళ్ళినప్పుడు ఈత పళ్ళు కూడా తినేసాను నేనైతే. ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్తే మాత్రం చాలా చక్కగా ఏమంటారు పండుగా తెచ్చిస్తాడనమాట. మంచిగా ఉంటాయి అవి. ఇంకా ఈసారి అయితే కొంచెం మారిపోయినాయి తినేసాను. ఏం చేద్దాం, దొరికినాయి తినాలి. ఇంకా మనకు అలాంటివి దొరకడమే ఇంక పెద్ద కష్టం. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఏది దొరకదు. ఏది దొరికినా చాలా రేట్ పెట్టి కొనుక్కొని తినాలన్నమాట. కొన్ని అయితే మనకు పైసలు పెట్టినా దొరకవన్నమాట. ఊర్లలో అయితే అన్నీ దొరుకుతాయి మనకి. కాబట్టి ఊరు వెళ్ళినప్పుడైతే నేను ఈత పళ్ళు అయితే తినేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే మ్యాంగోస్ తింటున్నాం. మీరు కూడా మ్యాంగోస్ తినండి. ఎవరైనా మర్చిపోతే ఒక్కసారి 2, 3, 4 కేజీస్ అలా తెచ్చుకొని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ముఖం కొట్టేలా తినండి. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. మేమైతే అలాగే చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ లైక్. బాయ్.